ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబల్ గురించి లోతుగా విశ్లేషించి మన దేశ పాలన వెనకున్న అసలు ఆత్మ ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా ఏ పుస్తకానికైనా ఒక ముందుమాట ఎలా ఉంటుందో మన రాజ్యాంగానికి కూడా ఈ అద్భుతమైన పరిచయవాక్యాలున్నాయి. ఇవే మన దేశం భవిష్యత్తులో ఏ దిశగా పయనించాలో స్పష్టంగా నిర్దేశిస్తాయి. ఈ సంక్లిష్టమైన అంశాన్ని చాలా సులభంగా, వివరంగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా ప్రముఖ న్యాయకోవిదుడు ఎన్ఏ పాల్కీవాలా గారి మాటలను ఒకసారి గమనిద్దాం. ఆయన ఈ ప్రవేశికను కేవలం ఒక కవర్ పేజీలానో సాధారణ ముందుమాటలను చూడలేదు. దీనిని భారత రాజ్యాంగానికి ఒక గుర్తింపు కార్డు అని అభివర్ణించారు. ఒక గుర్తింపు కార్డు మన గురించి మొత్తం సమాచారాన్ని ఎలా అయితే చెప్తుందో, ఈ ప్రవేశిక కూడా రాజ్యాంగం తాలూకు పూర్తి సారాంశాన్ని ఒకే పేజీలో మన కళ్లముందు ఉంచుతుంది. ఈనాటి మన ప్రధాన అంశాలు చూస్తే, దేశం యొక్క గుర్తింపు కార్డ్, ప్రవేశికలోని 4 ముఖ్య అంశాలు, అందులోని కీలక పదాల విశ్లేషణ, దీని వెనుకున్న తత్వశాస్త్రం మరియు చివరగా దీని చట్టపరమైన హోదా, సవరణల గురించి మాట్లాడుకుందాం. మొదటి విభాగం దేశం యొక్క గుర్తింపు కార్డు. అసలు దీని మూలాలేంటి, ఆశయాల తీర్మానమంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఈనాటి మన విశ్లేషణంతా కూడా ఎం లక్ష్మీకాంత్ గారు రచించిన ఇండియన్ పాలిటీ అనే అత్యంత ప్రామాణిక గ్రంథం ఆధారంగా రూపొందించాం. ఈ పుస్తకంలో ఉన్న ఖచ్చితమైన సమాచారాన్నే మనమిక్కడ సులభంగా అర్థమయ్యేలా డీకోడ్ చేయబోతున్నాం. ఈ ప్రవేశిక ఎలా ఉద్భవించిందో ఈ కాలక్రమం చూస్తే అర్థమవుతుంది. 1946 డిసెంబర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం ఆధారంగానే ఇది రూపుదిద్దుకుంది. ఆ తర్వాత 1949 నవంబర్లో ఇది ఆమోదించబడింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆమోదం పొందిన తర్వాత చాలా దశాబ్దాల పాటు ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. కేవలం 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 కొత్త పదాలను అదనంగా చేర్చారు. ఇక రెండవ విభాగం ప్రవేశికలోని 4 ముఖ్య అంశాలు. ఈ నిర్మాణ విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం. ఈ పత్రం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఇది ప్రధానంగా 4 స్తంభాలపై నిలబడి ఉంది. మొదటిది అధికారమూలం, అంటే ఈ దేశంలో అధికారం ఎవరి చేతిలో ఉంది? సమాధానం భారత ప్రజలు. రెండవది రాజ్యస్వరూపం, అంటే భారతదేశం ఎలాంటి దేశం? ఇది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక దేశం. మూడవది మన లక్ష్యాలు, అందరికీ న్యాయం, స్వేచ్ఛను అందించడం. ఇక నాలుగవది ఈ అద్భుతమైన పత్రాన్ని ఎప్పుడు ఆమోదించారు? అదే నవంబర్ 26, 1949. చూశారుగా, ఒకే ఒక్క పేరాలో దేశం మొత్తం స్వరూపాన్ని ఎంత అద్భుతంగా కుదించారో. మూడవ విభాగం కీలక పదాల విశ్లేషణ. మన రాజ్యాంగ నిఘంటువులోని ఆ బరువైన పదాల అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సార్వభౌమ అనే పదం గురించి మాట్లాడుకుందాం. అసలు సార్వభౌమత్వం అంటే ఏంటి? చాలా సులభంగా చెప్పాలంటే, భారతదేశం ఒక స్వతంత్ర దేశం. మనం ఏ ఇతర దేశంపైనా ఆధారపడలేదు. అలాగే ఏ విదేశీ శక్తికి మనం తలొగ్గిలేము. అంటే మన అంతర్గత, బాహ్య వ్యవహారాలను మనమే స్వయంగా నిర్ణయించుకుంటాం. ఐక్యరాజ్యసమితి లేదా కామన్వెల్త్ లాంటి సంస్థల్లో మనం సభ్యులైనప్పటికీ మన స్వాతంత్ర్యానికి ఏమాత్రం ఢోకాలేదు. మనల్ని ఎవరూ శాసించలేరు. ఇక తర్వాత పదం సామ్యవాదం. ఇక్కడ మనం ఒక స్పష్టత తెచ్చుకోవాలి. భారతదేశం ఎంచుకున్నది కమ్యూనిస్టు తరహా సామ్యవాదం కాదు. కమ్యూనిజంలో ఏమవుతుంది? మొత్తం సంపదను, ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రైవేట్ ఆస్తి అనేది ఉండదు. కాని మనది ప్రజాస్వామ్య సామ్యవాదం. అంటే పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం రెండూ కలిసికట్టుగా పనిచేసే ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనది. ఇది అటు మార్క్సిజం, ఇటు గాంధేయవాదాల అద్భుతమైన కలయిక అని చెప్పొచ్చు. మరొక బలమైన పదం లౌకిక. నిజానికి ఈ పదాన్ని 1976లో 42వ సవరణ ద్వారా చేర్చిన మాట వాస్తవమే. కాని మన రాజ్యాంగ నిర్మాతలు అంతకు ముందే ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 నుంచి 28 ద్వారా ఈ లౌకిక భావనను బలంగా నాటారు. అంటే ఈ దేశానికంటూ ఒక అధికారిక మతం ఉండదు. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలూ సమానమే. అన్నిటికీ సమాన గౌరవం, మద్దతు ఉంటుంది. భారతీయ లౌకికవాదం వెనకున్న ఈ సానుకూల దృక్పథం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి చూద్దాం. మనది పరోక్ష ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అంటే ప్రతి నిర్ణయంలో జనం నేరుగా ఓటెయ్యరు. బదులుగా
మనం మన ప్రతినిధులను ఎన్నుకుంటాం, వాళ్లు మన తరఫున నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు చెప్పిన ఒక అద్భుతమైన హెచ్చరికను గుర్తుచేసుకోవాలి. కేవలం ఓటు హక్కు ఇచ్చే రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే ఉంటే సరిపోదు, దానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యమనే పునాది లేకపోతే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. తరువాతది గణతంత్ర. చాలామందికి గణతంత్రానికి, ప్రజాస్వామ్యానికి మధ్య తేడా ఏమిటో కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సూటిగా చెప్పాలంటే బ్రిటన్ లాంటి దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ దేశాధినేతగా వంశపారంపర్యంగా వచ్చే రాజులేగా రాణి ఉంటారు. అది రాచరికం. కాని మనలగ్గరలా కాదు. మన దేశాధినేతను అంటే రాష్ట్రపతిని ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకుంటాం. దీని అర్థమేంటంటే రాజకీయ అధికారమంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. సమాజంలో ఏ ఒక్కరికీ పుట్టుకతో వచ్చే ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇదే అసలైన గణతంత్రం. ఈ ప్రవేశికలో న్యాయం అనే పదం చాలా శక్తివంతమైనది. 1917 రష్యన్ విప్లవం స్ఫూర్తితో తీసుకున్న ఈ పదం కేవలం న్యాయస్థానాల చుట్టూ తిరిగే చట్టపరమైన న్యాయం గురించి మాత్రమే మాట్లాడదు. ఇదొక త్రిముఖ వ్యూహం లాంటిది. కుల, మత భేదాలు లేని సామాజిక న్యాయం, పేద ధనిక అంతరాలు లేని ఆర్థిక న్యాయం, మరియు ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే రాజకీయ న్యాయం. పౌరులందరికీ ఈ 3 రకాల న్యాయం జరగాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఫ్రెంచ్ విప్లవం నుంచి మన రాజ్యాంగ నిర్మాతలు తీసుకున్న మరో 3 ఆణిముత్యాలు స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. ఈ 3 విడదీయరాని ఒక త్రిమూర్తిత్వం లాంటివని చెప్పాలి. ఎందుకంటే స్వేచ్ఛ లేకుండా సమానత్వం సాధించలేం. సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఇస్తే సమాజంలో బలవంతులదే రాజ్యమవుతుంది. ఇక అందరి మధ్య సోదరభావం లేదా సౌభ్రాతృత్వం లేకపోతే జాతి సమైక్యతే దెబ్బతింటుంది. ఈ 3 కలిస్తేనే మనకొక పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం దక్కుతుంది. 4వ విభాగం ఈ ప్రవేశిక వెనుకున్న తత్వశాస్త్రం మరియు ప్రాముఖ్యత. ఇది రాజ్యాంగం యొక్క ఆత్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాజ్యాంగ సభ సభ్యులు ఈ పత్రానికి ఎంతటి మహోన్నత స్థానమిచ్చారో తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. కెఎం మున్షీగారైతే దీనిని మన సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రానికి ఒక జాతక చక్రమని పిలిచారు. అలాగే పండిట్ ఠాకూర్దాస్ భార్గవ్ గారి మాటల్లో చెప్పాలంటే ప్రవేశిక రాజ్యాంగంలో అత్యంత విలువైన భాగం. ఇది రాజ్యాంగం యొక్క ఆత్మ. మొత్తం రాజ్యాంగం యొక్క విలువను అంచనా వేయడానికి ఇదొక ఖచ్చితమైన కొలబద్దలాంటిది. ఇక 5వ మరియు చివరి విభాగం దీని చట్టపరమైన హోదా మరియు సవరణ. సుప్రీంకోర్టులో దీని చుట్టూ జరిగిన చారిత్రక పోరాటాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన దేశ న్యాయ చరిత్రలోనే ఒక అద్భుతమైన మలుపును మనం గమనించాలి. అసలీ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక భాగమా కాదా అనే ప్రశ్న ఎదురైనప్పుడు 1960లో బెరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగంలో భాగం కాదు అని తీర్పునిచ్చింది. కాని కొంతకాలం గడిచాక 1973 కేశవానంద భారతి కేసు నాటికి పరిస్థితులు మారాయి. ఆ కేసులో సుప్రీంకోర్టు తన సొంత తీర్పును తానే సమీక్షించుకుని పాత అభిప్రాయాన్ని తిరస్కరించింది. ప్రవేశిక ఖచ్చితంగా రాజ్యాంగంలో అంతర్భాగమే అని ఒక సంచలన తీర్పునిచ్చింది. అయితే ఇది రాజ్యాంగంలో భాగమే అని అంగీకరించినప్పటికీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చట్టపరమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రవేశిక ప్రభుత్వానికిగాని, శాసనసభకుగాని చట్టాలు చేయడానికి ఎలాంటి అదనపు లేదా స్వతంత్ర అధికారాలను ఇవ్వదు. అదేవిధంగా ఇందులో ఉన్నవి అమలు కాలేదని మనం నేరుగా న్యాయస్థానాలకి వెళ్లి ప్రశ్నించలేము. అంటే ఇది న్యాయపరంగా అమలు చేయబడే పత్రం కాదు, కేవలం ఒక మార్గదర్శక పత్రం మాత్రమే. ఇక సవరణ విషయానికొస్తే మళ్లీ మనం ఆ చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు దగ్గరికే వెళ్ళాలి. రాజ్యాంగంలోని ఈ ప్రవేశికను సవరించవచ్చు అని ఆ కేసు స్పష్టం చేసింది. కాని అక్కడ ఒక అతిపెద్ద కండీషన్, అదేనండి షరతు విధించింది సుప్రీంకోర్టు. అదేంటంటే దీన్ని సవరించుకోవచ్చు, కాని మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ ఏమాత్రం దెబ్బతినకూడదు. ఈ షరతుకు లోబడే 1976లో 42వ సవరణ ద్వారా దీన్ని కేవలం ఒకే ఒక్కసారి సవరించారు. ఇదంతా చూశాక మన మొదిలో ఒక బలమైన ప్రశ్న మెదులుతుంది. ప్రవేశిక చట్టాలను శాసించే అధికారం ఇవ్వదు, ఇది కోర్టుల్లో అమలు చేయబడదు. అయినా సరే మన దేశం యొక్క ప్రాథమిక గుర్తింపును ఏ ప్రభుత్వమూ మార్చేయకుండా నిలువరించే ఆ అంతిమ శక్తిని ఈ ప్రవేశిక ఎలా కలిగి ఉంది? ఈ మౌలిక స్వరూపం అనే ఒక అదృశ్య కవచం మన దేశాన్ని ఎలా రక్షిస్తూ వస్తుందో ఒకసారి ఊహించుకోండి. ఈ అద్భుతమైన సమతుల్యత నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.